నా ముగ్గురు పిల్లలు వీళ్ళే ధర్మతేజ గారు. నా పిల్లల్ని నీళ్లలోంచి కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేంత వరకు నాకు చెప్పారండి. మీకు గతం అంతా గుర్తుకొచ్చింది కాబట్టి ఇప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. నా పిల్లలు ఎక్కడ ధర్మతేజ్ గారు? పిల్లలు అది రాణమ్మ, రాత్రే కదా ఆయనకి గతం గుర్తొచ్చింది. ఏదో కాలు గాలిన పిల్లిలాగా తేజాకి గతం గుర్తొచ్చిందో లేదో ఇలా పరుగులు తీస్తూ వచ్చి నీ పిల్లల గురించి అడిగి ఆయన్ని దయచేసి కంగారు పెట్టమాకు. మళ్ళీ గుర్తొచ్చిన గతం కాస్త పోవాలనా? ఎలాగూ గతం గుర్తొస్తే నీ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకుని ఆస్తులన్నీ అప్పగించేసి వెళ్తానన్నావు కదా. ఆ కార్యక్రమం ఏదో రేపు పెట్టుకుంటాము. ఇవాళ్ళెళ్ళి రేపురా. నువ్వు సైన్ చేశాక ఆయనే ప్రశాంతంగా నీ పిల్లల గురించి చెప్తారు. చిత్రావతి గారు, మీకు దండం పెడతాను. మీ ఆస్తులన్నీ మీకు రేపే రాసిచ్చేస్తాను. దయచేసి ఈ విషయంలో మీరేం మాట్లాడకండి. నా పిల్లల గురించి నాకిప్పుడే తెలియాలి. ధర్మతేజ్ గారు, ఇప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి ప్లీజ్. రాణమ్మ, నీ పిల్లల్ని నీళ్లలో నుంచి కాపాడాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. పోలీసులు నీ పిల్లల్ని స్టేషన్లోనే వదిలి వెళ్ళమన్నారు. కానీ నేను అలా వదిలి వెళ్ళలేక పిల్లల్ని నేనే కాపాడతానని ఇంటికి తీసుకొచ్చాను. అప్పటికే నాకు కృష్ణ, కార్తీక, కావేరి ముగ్గురు పిల్లలున్నారు కదా. అందువల్ల నీ ముగ్గురు పిల్లల్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన పిల్లల ఆశ్రమం ఒకటి ఉంది. నీ ముగ్గురు పిల్లల్ని ఆ ఆశ్రమంలో వదిలిపెట్టాను. ఏం చిత్ర? మీకు గతం గుర్తొచ్చిందని తెలియగానే ఆ రాణమ్మ నేరుగా వచ్చి తన పిల్లల గురించి అడుగుతుంది. అయితే నేనేం చెప్పను? నేను చెప్పినట్టు రాణమ్మకి చెప్పండి చాలు. అర్థమైందా? నేను చెప్పినట్టు ఇలాగే చెప్పాలి. నువ్వు చెప్పినట్టు చెప్తాను చిత్ర. ఆ తర్వాత కూడా నేను పని మీద అటు వెళ్ళినప్పుడు 1-2 సార్లు ఆశ్రమం వెళ్ళి నీ పిల్లల్ని చూశాను. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో నాకు తెలీదు. నాకున్న కమిట్మెంట్స్ వల్ల వాళ్ళని మళ్ళీ చూడడం కుదరలేదు. పైగా అప్పటికే చిత్ర కూడా నాకు దూరం అయింది కదా. ఆ బాధలో ఉండిపోయాను రాణమ్మా. సరే ధర్మతేజ్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఆగు. ఆయనకి గతం గుర్తొచ్చింది, నీకు నీ పిల్లల గురించి తెలిసింది. మరి ఇంకేంటి? రిజిస్ట్రార్ గారిని పిలిపిస్తాను. నీ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకుని వెళ్ళు. రాణమ్మ మాటంటే మాటే. మీరా ఏర్పాట్లేవో చూసుకోండి. నా పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి సైన్ చేస్తాను. ఏలేలో లేలో లేలో
ధర్మతేజ గారు, నా ముగ్గురు పిల్లల్ని ఇక్కడే కదా ఆశ్రమంలో చేర్పించాను అని చెప్పారు. కానీ ఇక్కడ ఆశ్రమంలో ఆనవాళ్ళేవీ లేవు. అన్నా, ఇక్కడ చిన్నపిల్లల ఆశ్రమం ఒకటి ఉండాలి కదా, ఎక్కడుంది? ఇక్కడ ఆశ్రమమా? అవునన్నా. ఈ ఆఫీస్ పునాదులు పడ్డప్పటి నుంచి నేను ఇక్కడే వాచ్మెన్గా పనిచేస్తున్నాను. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏ పిల్లల ఆశ్రమం లేదమ్మా. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఆశ్రమం ఇక్కడే ఉందని చెప్పారు. కొంచెం జ్ఞాపకం చేసుకుని చెప్పండి అన్నా. నాకు బాగా గుర్తుందమ్మా, ఇదివరకు కూడా ఇక్కడ ఏ ఆశ్రమాలు లేవు. ఇది ఒకప్పుడు అంతా అగ్రికల్చర్ ల్యాండ్. మా సారు కొని అపార్ట్మెంట్లు కట్టారు ఇక్కడ. పోనీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పిల్లల ఆశ్రమాలున్నాయా? పాతవి గాని కొత్తవి గాని పిల్లల్ని చేర్పించే శరణాలయాలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి అన్నా, ప్లీజ్. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవమ్మా. ధర్మతేజ గారు, ఇక్కడే ఆశ్రమంలో చేర్పించానని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇక్కడ ఆశ్రమం లేకపోవడం ఏంటి? మరి నా పిల్లలేమైపోయారు? ఈ ఫోటోలో ఉన్నది చిన్నప్పుడు తప్పిపోయినా నా పిల్లలండి. ధనుషు, భవ్య, సుమలండి. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుందని నాకు తెలుసండి. నిజం చెప్పండి, ఈ పిల్లలు నా పిల్లలే కదా? ఈ సూట్ కేసు మీదే. ఈ సూట్ కేసులో చిన్నప్పటి కృష్ణ, కావేరి, కార్తీకాల బట్టలున్నాయి. దాంతోపాటు ఈ ఫోటో కూడా ఉంది. వీటన్నింటినీ ఒక్కసారి చూసి గుర్తు తెచ్చుకోండి. అది సరేనండి, ఈ పెయింటింగ్ వేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అబ్బా, భలే యాక్ట్ చేసావు తేజ. రాణమ్మ సైన్ చేసి మన ఆస్తులు మనకిచ్చేంత వరకు ఇలాగే కంటిన్యూ చేస్తే చాలు. రేపు రిజిస్ట్రార్ గారి సమక్షంలో రాణమ్మకున్న పవర్ని రద్దు చేసి ఆ ఆస్తి మొత్తం మన పేరిట రిజిస్టర్ చేయించుకుంటే చాలు. అప్పుడు ఆ రాణమ్మ మొహం చూడాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఏమంటావ్? ఏంటి తేజ, ఇక్కడ నేనింత హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా ఉన్నావు? నాకు గతం గుర్తుకొచ్చిందని రాణమ్మకి అబద్ధం చెప్పి తప్పు చేశామేమో అని అనిపిస్తుంది చిత్ర. రాణమ్మ ఈ ఇంటి కోసం, మన పిల్లల కోసం ఎంతో చేసింది. అంత మంచి రాణమ్మకి ఇలా అబద్ధం చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. పాపం రాణమ్మ తన కన్న పిల్లల కోసం ఎంతో ఆరాటపడుతోంది. అందుకోసమైనా నాకు నిజంగా గతం గుర్తుకొస్తే బావుండనిపిస్తోంది చిత్ర. రాణమ్మ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? ఏదేమైనా నువ్వు చెప్పినట్టే రాణమ్మకి పిల్లల గురించి అబద్ధం చెప్పాను. ఇప్పుడు అక్కడ ఆశ్రమమే ఉండదు. రాణమ్మ తిరిగొచ్చి ఆశ్రమం లేదంటని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? తేజ, అదంతా నేను చూసుకుంటాను కదా. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు మీ సానుభూతిని కాస్త పక్కన పెట్టి నేను చెప్పినట్టు యాక్ట్ చేయండి. మీ బాధ నాకు అర్థమవుతుంది తేజ. అయినా రాణమ్మ మనకేమన్నా శత్రువా చెప్పండి? ఏదో మీకు భార్యగా నటించిందన్న కోపం తప్పితే. ఇప్పుడు ఈ డ్రామా ఆడి మన ఆస్తి మనం తీసుకుని రేపొద్దున్న నిజంగానే మీకు గతం గుర్తొచ్చినప్పుడు ఆ రాణమ్మ పిల్లలు ఎక్కడున్నారో నిజంగానే చెప్పొచ్చు కదా. కానీ ఇప్పుడైతే నాకు గతం గుర్తుకొచ్చినట్టు అబద్ధం చెప్పాను కదా చిత్ర.
టాపిక్ చేంజ్ చేయి తేజ, ప్రియా వస్తుంది. అబ్బా పాపం రాణమ్మ కన్నపిల్లల కోసం ఆతృతగా వెళ్ళింది. అక్కడసలు పిల్లలున్నారో లేదో, రాణమ్మకి దొరికారో లేదో. రానమ్మకి తన పిల్లలు దొరికితే ఎంత బాగుంటుంది కదా చిత్ర. ఆ ఆ. అత్తయ్య హాయ్ అమ్మా. హాయ్. అత్తయ్య మీ పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఆశ్రమంలోనే ఉన్నారా? ఆ, రాణమ్మ నీ పిల్లల్ని చూసావా, మాట్లాడావా? ఎక్కడ వాళ్ళు? ధర్మతేజ గారు, ఆ? ఆ చుట్టుపక్కల అసలు పిల్లల ఆశ్రమమే లేదండి. మొత్తం అపార్ట్మెంట్సే కట్టున్నాయి. ఎంక్వైరీ చేస్తే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి 12 ఏళ్ళు అవుతుందని, అంతకు ముందు కూడా అసలు ఆశ్రమం ఉందో లేదో కూడా తెలీదంటున్నారు. ఒకసారి గుర్తు చేసుకుని చెప్పండి ధర్మతేజ గారు. అసలు మీరు పిల్లల్ని అప్పగించింది అక్కడున్న ఆశ్రమంలోనేనా? రాణమ్మ ఆయనకి గతం గుర్తొచ్చిందో లేదో, అంతల్లోనే ఎందుకు ఆయన్ని ఇంత ఇబ్బంది పెడతావు? అయినా నువ్వే చెప్తున్నావుగా అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి 12 ఏళ్ళవుతుందని. ఏమో అంతకు ముందక్కడ ఆశ్రమం ఉండుండొచ్చు కదా. లేదంటే ఆ ఆశ్రమాన్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేశారేమో, లేదా ఆ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మేసుండొచ్చు. మరి నా పిల్లలు? ఏముంది, ఎవరికైనా దత్తతిచ్చారేమో, లేదంటే అనాథలుగా ఏ రోడ్ల మీదో తిరుగుతున్నారేమో. చిత్రావతి, అలా మాట్లాడద్దు. లేదు, నా పిల్లలు అనాథలుగా ఉండరు. నా పిల్లలు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. దయచేసి నా పిల్లల గురించి ఇలా మాట్లాడుకు చిత్రావతి. ధర్మతేజ గారు, బాగా గుర్తు చేసుకుని చెప్పండి. రాణమ్మ, నాకు బాగా గుర్తుంది కాబట్టే కదా నీకు చెప్పాను. లేదంటే ఎందుకు చెప్తాను చెప్పు. ఆ ఆశ్రమం ఏమైందో ఏంటో నాకెలా తెలుస్తుంది చెప్పు. పోనీ కావాలంటే నేను కూడా నీతో పాటు వచ్చి నీ పిల్లల్ని వెతుకుతాను. ఉండండి, ఇప్పుడెళ్ళి వెతికి ఏం ప్రయోజనం? అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి 12 ఏళ్ళవుతుందంటే మీరు పిల్లల్ని ఆశ్రమంలో వదిలి ఇంకెన్ని సంవత్సరాలయ్యిందో ఏంటో. నేను వాళ్ళని ఆశ్రమంలో చేర్పించి 18 సంవత్సరాలు అయ్యుంటుంది. అయితే ఆ మధ్య 6 ఏళ్ల కాలంలో ఏవైనా జరుగుండొచ్చు కదా. ఆశ్రమాన్ని ఎవరైనా ఖాళీ చేయించి అందర్నీ అక్కడి నుంచి తరివి కొట్టుండొచ్చు. లేదంటే ఏ ఫైర్ యాక్సిడెంటో జరిగి అందులో ఉన్న పిల్లలందరూ కాలి బూడిదైపోయి ఉండొచ్చు. చిత్రావతి, ఇంకొకసారి నా పిల్లల గురించి అలా మాట్లాడితే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. ఈ లోకంలో నా పిల్లలు బతికే ఉన్నారు కాబట్టి నేను కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. నా పిల్లలు ఎక్కడో చోట క్షేమంగా ఉంటారని నా మనస్సాక్షి చెప్తోంది. అలా ఎందుకు మాట్లాడుతావు చిత్ర? తన పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉన్నారని రాణమ్మ నమ్ముతోంది కదా. ఆ నమ్మకాన్ని అలాగే ఉండనివ్వు. రాణమ్మ, నేను చెప్తున్నాను కదా, తొందరలోనే ఖచ్చితంగా నీ పిల్లలు నీకు దొరుకుతారు. నీ నమ్మకమే నీ పిల్లల్ని నీ దగ్గరికి చేరుస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా రాణమ్మ. థ్యాంక్స్ అండి.
వస్తానండి. ఆగు రాణమ్మ. అన్నట్టు రాణమ్మ, లాయర్తో, రిజిస్ట్రార్తో అందరితో మాట్లాడేశాం. నువ్వు రేపొచ్చి నీ పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసుకుంటూ సైన్ చేసి వెళ్ళాలి. గుర్తుంది కదా? అన్నీ గుర్తున్నాయి చిత్రావతి. అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. కానీ అంతకంటే ముందు ఈ ఇంట్లో బోనాల పండుగ జరగాలి. ధర్మతేజ గారికి గతం గుర్తుకు రావాలని నేను చేయించని వైద్యం లేదు, తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, మొక్కని మొక్కు లేదు. అందులో భాగంగానే ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తే అమ్మవారికి బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఈ ఆదివారం బోనాలు పండుగలో బోనమెత్తి ఆ దైవ కార్యాన్ని పూర్తి చేస్తాను. ఆ మరుసటి రోజే నా పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేసుకుని మీ ఆస్తుల్ని మీకు అప్పగిస్తాను. అంతవరకు ఓపిక పట్టు చిత్రావతి. నేను ప్రాణంగా లవ్ చేస్తుంది నిన్నే కళ్యాణ్. నువ్వంటే నాకు పిచ్చి. కాలేజ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా 3 ఏళ్ళు కళ్యాణ్ని ప్రాణంగా ప్రేమించి ఫైనల్ ఇయర్లో తనకి నా లవ్ చెప్పాలని ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని ఆగాను. నేను నీకు మాటిస్తున్నాను, నీ ప్రేమని నేను గెలిపిస్తాను. ఎంత పని చేసావక్క. కళ్యాణ్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నీ ప్రేమని నా దగ్గర దాచిపెట్టి ఎందుకక్క ఇలా చేశావు? కళ్యాణ్తో నీ ప్రేమని సక్సెస్ అయ్యేలా చేస్తానని నీకు ప్రామిస్ అయితే చేశాను, కానీ కళ్యాణ్కి నేను శాశ్వతంగా దూరం కావాలన్న ఆలోచన వస్తేనే ఇంక నేను బ్రతికి ప్రయోజనం ఏంటి అనిపిస్తుందక్కా. కావేరమ్మా, ఏంటి పంకజం? కళ్ళల్లో కన్నీళ్ళేంటమ్మా? ఏడుస్తున్నావా? చచ్చా, నేనెందుకు ఏడుస్తాను? కంట్లో నలక పడిందిలే పంకజం. ఓ అంతేనా? హ్మ్. ఈ మధ్య మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నానమ్మా. మీరెందుకో చాలా ఆందోళనగా ఉంటున్నారు. అదేం లేదు పంకజం, నేను బాగానే ఉన్నాను. బావుంటే సరేనమ్మా. లేకుంటే పొరపాటున ఎవరి కారణంగా అయినా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, లోపల ఇంకేదైనా భరించలేనంత బాధ అనిపించినా ఒంటరిగా మోస్తూ నలిగిపోకమ్మా. నీ బాధని మనస్ఫూర్తిగా పంచుకోవడానికి, నీ కష్టాన్ని తీర్చి నీకు కొండంత మనోధైర్యాన్ని ఇవ్వడానికి నీ వెనుక నీకు తోడుగా మీ అమ్మ రాణమ్మగారున్నారన్న సంగతి మరిచిపోవద్దు కావేరమ్మా. తెలుసు పంకజం. రానమ్మ మా కోసం ప్రాణాలైనా ఇస్తారు. మేమంటే అంత ప్రేమ. ఇప్పుడు రానమ్మ కలుగజేసుకునేంత బాధ కాని కష్టం కాని నాకేమీ లేదులే కాని నాకు డౌట్ పంకజం. దాన్ని నువ్వే క్లియర్ చేయాలి. ఏంటో చెప్పండమ్మా. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, అక్క పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని చెల్లెలు ప్రేమిస్తున్నట్టు చూపిస్తారెందుకు? ఇదా అమ్మా మీ డౌటు? చెప్పు పంకజం. నేను కూడా చాలా సినిమాల్లో చూశానమ్మా. అలా ఎందుకు సినిమాలు తీస్తారో తెలియదు గాని చివరాఖరున మాత్రం ప్రేమించిన చెల్లెలతోనే పెళ్లి జరిపిస్తారు. కళ్యాణ్ని నాకు త్యాగం చేస్తున్నా కూడా నీ ప్రేమ మీద ఇంకా లేనిపోని ఆశలు పెట్టుకొని ఉన్నావా కావేరి? నీ మనసులో కళ్యాణ్ మీదున్న ఈ 1% ఆశని కూడా నీకు మిగలనివ్వను.
ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి మా ఇంటి ముందుకొచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది?